బాలాజీ స్వామి వారి సన్నిధి నుంచి ప్రారంభించుకొని అయ్యప్ప స్వామి వారి యొక్క కొండ వరకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చినందుకు వీరందరికీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం ఇవాళ తిరిగి వచ్చినందుకు ఆశీర్వదించడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, సనాతన ధర్మంలో భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళే వాళ్ళు నడకయాత్రగా వెళ్ళడమే పరిపాటి. ఇది వీరందరూ సహకరించినారు, సాధించినారు, అన్నీ కూడా క్షేమంగా వెళ్ళి తిరిగి వచ్చారు. ఈ శబరిమల పాదయాత్ర యొక్క ఉద్దేశ్యము ఇప్పుడు మీ అందరికీ వివరిస్తాను. 2018వ సంవత్సరంలో సెప్టెంబర్ 28వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ చిలుకూరు బాలాజీ దేవాలయం నుంచే ఆ తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాం. ఆ పోరాట ఫలితమే ఇవాళ రోజు రాజ్యాంగబద్ధమైన ఆర్టికల్ 26ని సరి అయినటువంటి మార్గంలో ఇంటర్ప్రిటేషన్ అంటే విశ్లేషణ చేయడానికి